వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతాం. ఏంటి అంటే 10th క్లాస్ ఉన్నటువంటి ఎన్సీఆర్టీలోని ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అయితే ట్రిగ్నోమెట్రీలో ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనమాట. ఏంటి ఆ బేసిక్స్ అని చూసినట్లయితే సో అందరూ కూడా ఎవరైనా సరే ట్రిగ్నోమెట్రీ అనేసరికి భయపడుతూ ఉంటారనమాట. సో చాలా కష్టంగా ఉంది, అసలు అర్థం కావడం లేదు, ఫార్ములాస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, అసలు ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉంటాం మనం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ యొక్క టాపిక్స్ని చాలా ఈజీగా మనం నేర్చుకుంటున్నాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇంట్రడక్షన్ ఏంటో మనకు తెలియాలి. అంటే ఇంట్రడక్షన్లో మనకి ఏముంటాయి, సో మనం తీసుకునే ఏదైతే మనం ట్రయాంగిల్ తీసుకుంటున్నామో ఆ యొక్క ట్రయాంగిల్లో బేస్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏంటి, హైపోటెనస్ అంటే ఏంటో మనకు ముందు తెలియాలి. దాంతోపాటు ఏంటి అంటే రేషియోస్ అంటే ఏంటో తెలియాలి. ఆ రేషియోస్ తాలూకా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఎలా అప్లై చేస్తామో తెలియాలి. సో బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్. సో అయితే దాంతో పాటుగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్తున్నాము, మనం తీసుకున్న ట్రయాంగిల్ అయితే ఉంటుందో ఆ ట్రయాంగిల్లో 90 degrees యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, హైపోటెనస్ అని, ఎడ్జసెంట్ సైడ్ అని అంటున్నాం కదా, ఆపోజిట్ సైడ్ అంటున్నాం కదా. సో బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ యాంగిల్ అని చెప్పేసి అంటున్నాం కదా, మనం తీసుకోవాల్సిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఎక్కడైతే యాంగిల్ తీసుకుంటున్నామో ఆ యాంగిల్ని బేస్ చేసుకొని ఏంటి అంటే యాంగిల్కి ఆపోజిట్ సైడ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఆపోజిట్ సైడ్ అని చెప్పేసి అంటాము. మనం యాంగిల్కి ఏది మనం తీసుకుంటున్నామో దాన్ని మనం దాని కింద ఉన్నదాన్ని ఎడ్జసెంట్గా ఉన్నదాన్ని ఏమంటామంటే ఎడ్జసెంట్ సైడ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ యాంగిల్ అనమాట. అండ్ అలాగే ఏది మనం తీసుకుంటున్నామో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఏమంటామంటే మనం హైపోటెనస్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ అంటే ఏంటో తెలియాలి. ఆ యొక్క రేషియోస్ గురించి మనం బిఫోర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకునే ఉంటాం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటో ముందు మనకు తెలియాలన్నమాట. అయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏం చెప్తున్నాం, మనం తీసుకోవాల్సినటువంటి సైన్ యాంగిల్ కానీ, కాస్ యాంగిల్ కానీ, టాంజెంట్ యాంగిల్ కానీ, లేకపోతే కొసీకెంట్, సీకెంట్, కాట్ యాంగిల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి ఫార్ములాస్ ఏ విధంగా అయితే వచ్చాయో మనం వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే.